ఒకసారి మా పేరు తలుచుకోగా ఆయనకు నిద్ర వచ్చేటట్లేదు. రోజు ఆయన ఇంట్లో వాళ్ళని తలుచుకుంటాడో లేదు కానీ పెద్దిరెడ్డి అని ఆయన టీవీ చూస్తే తలుచుకోలేకుండా ఉన్నాడు. కాబట్టి న్యాచురల్గా మా జిల్లా ఆయనకు కాలేజ్ నుంచి ఆయనకు మన నాన్నగారికి ఆయనకి ఉండే పొలిటికల్ ఇష్యూస్తో ఖచ్చితంగా ఆయనకు మా పైన ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పి కూడా ప్రత్యేక ఆలోచన కూడా ఉంటుంది. చంద్రబాబు గారి మాటలు ఇన్ని మోసపోవద్దని చెప్పి ఇది వరకు వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, మేము అన్ని లెక్కలు వేసుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి. మరి ఈ రోజు వచ్చి నేను డబ్బులు లేవు లేకపోతే నేను ఇది నెరవేర్చలేకున్నానని చెప్తున్నారు. ఒక్క పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా రోజు రోజుకి తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. వేరే ఏ కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో జరగడం లేదు. మరీ ఘోరంగా హాస్పిటల్స్కి పేమెంట్ ఆపారు, పేద ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేకుండా. స్టూడెంట్స్కి ఫీజులు కూడా ఈరోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది. ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే, ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా పోలవరం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. హైట్ తగ్గిస్తారని చెప్పి, అదేవిధంగా పోలవరం ఆయకట్టు కుదిస్తున్నారని చెప్పి, ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పి కూడా మేము అడిగాము. అదేవిధంగా విభజన చట్ట హామీలు, చాలా హామీలు ఇంకా కూడా 10 సంవత్సరాలు ఏదైతే టైం లైన్ ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి, అది అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు. వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఒక చర్చ జరగాలి, ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది.